క్షణ క్షణం చస్తూ బ్రతకలేను. ఈ పెళ్ళం నాకొద్దు. ఊహే ఇంత బాగుంది. ఇందు రావడం, పాలు పోసే రత్తాలు, కూరగాయలు అమ్మే నర్సయ్య, ఇస్త్రీ చేసే పద్మ, దాన్ని పోయే దానయ్య ఎంత బాగా నటించారో. అది పిచ్చిదానిలా అందరినీ కొట్టడం, అర్జున్ దాన్ని తిట్టడం, అంబులెన్స్ వచ్చి దాన్ని పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళడం, అక్కడ డాక్టర్ ఏమో దాన్ని పిచ్చిదాన్ని నిరూపించడం, దానికి కరెంట్ షాక్ ఇచ్చి దాని చేతుల్ని గొడుసులతో కట్టేయడం, దాని అమ్మ చెల్లి గుండెలు బాదుకోవడం, చివరికి అర్జున్ అది కొట్టడం, అర్జున్ దాన్ని వదిలేయడం. కళ్ళ కట్టినట్టు చెప్పావే నా కూతురా. ఇదే నిజమైతే నా సావిరంగా నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను నా బంగారు కూతురా. అబ్బబ్బబ్బబ్బా. అయితే ఆలస్యం ఎందుకమ్మా, వెంటనే బోలెడంత బంగారం కొనేసుకో. కాసేపట్లో నా ప్లాన్ స్టార్ట్ అవబోతోంది. ఏంటి అంటే నువ్వు చెప్పిన ఊహలన్నీ ఇంకాసేపట్లో నిజం కాబోతున్నాయా? అవునమ్మా, అన్ని ఏర్పాట్లు చేసేశాను. పాలరత్తాలు రావటమే ఆలస్యం. అమ్మగారు, పాలు. నువ్వొచ్చావేంట్రా? మీ అమ్మేది? మా అమ్మ కుంట్లో బాగాలేదమ్మా, అందుకే నన్ను పంపింది. పాలు తీసుకోండి అమ్మా. ప్లాన్ మొదట్లోనే బెడిసి కొట్టింది. ఇంత చిన్న కుర్రాడితో అంత పెద్ద డ్రామా చేయడం చాలా కష్టం. సర్లే, నువ్వెళ్ళు. ఇప్పుడు ఎలాగే ఏం చేద్దాం? ప్లాన్ మార్చేద్దాం. సీన్లో అనుకున్న ఏ క్యారెక్టర్ లేకపోయినా ప్లాన్ పండదు. అన్నీ అనుకూలించిన తర్వాత ఇదే ప్లాన్ ఇంకో రోజు అమలు చేద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.